ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మేము దాన్ని 2 గేట్లు లేడీ క్రికెటర్ల పేర్ల మీద పెట్టడం మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది. వీటికి తోడు గౌరవ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఉమెన్ అకాడమీ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇవన్నిటికీ తోడు వాళ్ళ మంగళగిరి స్టేడియంని చక్కటి స్పోర్ట్స్ సెంటర్గా ఆల్రెడీ టెండర్లు వేశాం. త్వరలో చక్కటి స్పోర్ట్స్ సెంటర్ కింద దాంట్లో కూడా స్టేడియంలో ఒక 50 రూములు వచ్చి మ్యాచ్లు విరివిరిగా జరిగే విధంగా, ఇప్పుడు మనం చూస్తే సీజన్లో 150 రోజులు మినిమంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళగిరి స్టేడియం 150 రోజులు మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళగిరి స్టేడియంను రెనోవేట్ చేసి మంగళగిరి స్టేడియంను కూడా అందుబాటులో తీసుకురాబోతున్నాం అతి త్వరలో. ఒక 4-5 నెలల్లో రేపు జరగబోయే ఏపీఎల్ మ్యాచ్లు మంగళగిరిలో, మూలపాడులో, విశాఖపట్నంలో, అంతేకాకుండా కడపలో 4 చోట్ల కూడా ఏపీఎల్ మ్యాచ్లు రేపు పెట్టబోతున్నాం. ఇక మూలపాడు స్టేడియంకి వస్తే బెంగళూరులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ విధంగా పెట్టిందో ఒక అకాడమీ ఫర్ క్రికెట్ మేము మూలపాడులో ప్రారంభించబోతున్నాం. మూలపాడు స్టేడియంలో అకాడమీ ఆఫ్ క్రికెట్లో దాదాపు ఒక 50 రూములు కొత్తగా వేసి అక్కడే ప్లేయర్లు ఉండి అక్కడే తర్ఫీదు పొందే విధంగా మేము స్టేడియంని డెవలప్ చేస్తున్నాం. అది కూడా టెండర్లు వేయడం జరిగింది. త్వరలో 5-6 నెలల్లో దానికి కూడా ప్రారంభం చేస్తాం. ఇక కడప స్టేడియంకి ఉన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ఉన్నాయి. వాటిని కూడా మొదలు పెట్టడం జరిగింది. కడపలో వచ్చే మ్యాచ్ జరగాలంటే వచ్చే ఇబ్బంది రూమ్స్ లేవు. ఆ రూమ్స్కి కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఆల్రెడీ స్టేడియంలో 30 రూమ్లు ఉన్నాయి. మిగతా ఒక 50 నుంచి 70 రూమ్లు వచ్చే విధంగా తయారు చేయబోతున్నాం. అట్లా పలు ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో గేమ్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయటమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా రూరల్ క్రికెట్, రూరల్ టాలెంట్ సెర్చ్ అనే ఒక ప్రోగ్రాం పెట్టాం. ఆ రూరల్ టాలెంట్ సెర్చ్ అనే ప్రోగ్రాంలో మేమందరం కూడా ఇవాళ రూరల్లో ఉన్న క్రీడాకారులని ప్రతిభను వెలుగు తీయాలని చెప్పి దాదాపు 82 రూరల్ నియోజకవర్గాలను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకున్న రూరల్ నియోజకవర్గమే మా దగ్గర ఉన్న కోచ్లు కానీ, మా దగ్గర ఉన్న ఓల్డ్ ప్లేయర్లతో కానీ, మా దగ్గర ఉన్న వాళ్ళతో అక్కడికి వెళ్ళి ఆ నియోజకవర్గం మొత్తం 2 రోజులు ఒక క్యాంప్ పెట్టి మంచి చక్కటి బ్యాట్స్మెన్ను కానీ, చక్కటి బౌలర్లను కానీ, అన్నిటికన్నా చక్కటి ఫీల్డింగ్ ఉన్న వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళందరికీ ఒక కోచింగ్ క్యాంపులు సమ్మర్లో 3 నెలల కోచింగ్ క్యాంపులు పెట్టి రూరల్లో ఉన్న ప్రతిభను వెలుగు తీయడానికి మేము కృషి చేస్తున్నాం. రూరల్ క్రికెట్ అని మేము అనుకుంటాం. మేమందరం కూడా రూరల్ అండ్ క్లీన్ క్రికెట్ అనే దాని మీద దృష్టి పెట్టాం. కాబట్టి రూరల్లో కూడా ఇటువంటి విధంగానే చేసి రూరల్లో ఉన్న అవకాశాలు లేని వారికి ఎంతో మందికి అవకాశాలు ఇద్దాం అనుకున్నాం. మేము ఏపీఎల్ దిగ్విజయంగా కండక్ట్ చేశాం. ఏపీఎల్ మేము చెప్పిన 10 మ్యాచ్ల్లో ఏపీఎల్ లేదు. ఏపీఎల్లో సుమారు దాదాపు 20 మ్యాచ్లు కండక్ట్ చేశాం విశాఖపట్నం స్టేడియంలో. ఏపీఎల్లో ఎంతో మంది పేద, అంతేకాకుండా చక్కటి క్రీడాకారులు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చారు. ఈ సీజన్ చూస్తే వాటి వివరాలన్నీ కూడా సతీష్ గారు చెప్తారు. బ్రహ్మాండంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ సీజన్లో బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది. ఒక విదేశీ కోచ్ని కూడా తీసుకొచ్చి పెట్టిన ఫస్ట్ ఇదేదన్నా ఉంటుందే అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. తప్పకుండా రాబోయే కాలం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ని డెవలప్ చేసే ఉద్దేశంతోనే మేము ముందున్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మేము దాన్ని 2 గేట్లు లేడీ క్రికెటర్ల పేర్ల మీద పెట్టడం మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది. వీటికి తోడు గౌరవ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఉమెన్ అకాడమీ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇవన్నిటికీ తోడు వాళ్ళ మంగళగిరి స్టేడియంని చక్కటి స్పోర్ట్స్ సెంటర్గా ఆల్రెడీ టెండర్లు వేశాం. త్వరలో చక్కటి స్పోర్ట్స్ సెంటర్ కింద దాంట్లో కూడా స్టేడియంలో ఒక 50 రూములు వచ్చి మ్యాచ్లు విరివిరిగా జరిగే విధంగా, ఇప్పుడు మనం చూస్తే సీజన్లో 150 రోజులు మినిమంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళగిరి స్టేడియం 150 రోజులు మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళగిరి స్టేడియంను రెనోవేట్ చేసి మంగళగిరి స్టేడియంను కూడా అందుబాటులో తీసుకురాబోతున్నాం అతి త్వరలో. ఒక 4-5 నెలల్లో రేపు జరగబోయే ఏపీఎల్ మ్యాచ్లు మంగళగిరిలో, మూలపాడులో, విశాఖపట్నంలో, అంతేకాకుండా కడపలో 4 చోట్ల కూడా ఏపీఎల్ మ్యాచ్లు రేపు పెట్టబోతున్నాం. ఇక మూలపాడు స్టేడియంకి వస్తే బెంగళూరులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ విధంగా పెట్టిందో ఒక అకాడమీ ఫర్ క్రికెట్
మేము మూలపాడులో ప్రారంభించబోతున్నాం. మూలపాడు స్టేడియంలో అకాడమీ ఆఫ్ క్రికెట్లో దాదాపు ఒక 50 రూములు కొత్తగా వేసి అక్కడే ప్లేయర్లు ఉండి అక్కడే తర్ఫీదు పొందే విధంగా మేము స్టేడియంని డెవలప్ చేస్తున్నాం. అది కూడా టెండర్లు వేయడం జరిగింది. త్వరలో 5-6 నెలల్లో దానికి కూడా ప్రారంభం చేస్తాం. ఇక కడప స్టేడియంకి ఉన్న చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు ఉన్నాయి. వాటిని కూడా మొదలు పెట్టడం జరిగింది. కడపలో వచ్చే మ్యాచ్ జరగాలంటే వచ్చే ఇబ్బంది రూమ్స్ లేవు. ఆ రూమ్స్కి కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఆల్రెడీ స్టేడియంలో 30 రూమ్లు ఉన్నాయి. మిగతా ఒక 50 నుంచి 70 రూమ్లు వచ్చే విధంగా తయారు చేయబోతున్నాం. అట్లా పలు ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో గేమ్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయటమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా రూరల్ క్రికెట్ రూరల్ టాలెంట్ సెర్చ్ అనే ఓ ప్రోగ్రాం పెట్టాం. ఆ రూరల్ టాలెంట్ సెర్చ్ అనే ప్రోగ్రాంలో మేమందరం కూడా ఇవాళ రూరల్లో ఉన్న క్రీడాకారులని ప్రతిభను వెలుగు తీయాలని చెప్పి దాదాపు 82 రూరల్ నియోజకవర్గాలను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకున్న రూరల్ నియోజకవర్గమే మా దగ్గర ఉన్న కోచ్లు కానీ మా దగ్గర ఉన్న ఓల్డ్ ప్లేయర్లతో కానీ మా దగ్గర ఉన్న వాళ్ళతో అక్కడికి వెళ్ళి ఆ నియోజకవర్గం మొత్తం 2 రోజులు క్యాంప్ పెట్టి మంచి చక్కటి బ్యాట్స్మెన్ను కానీ చక్కటి బౌలర్లను కానీ అన్నిటికన్నా చక్కటి ఫీల్డింగ్ ఉన్న వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళందరికీ ఒక కోచింగ్ క్యాంపులు సమ్మర్లో 3 నెలల కోచింగ్ క్యాంపులు పెట్టి రూరల్లో ఉన్న ప్రతిభను వెలుగు తీయడానికి మేము కృషి చేస్తున్నాం. రూరల్ క్రికెట్ అని మేము అనుకుంటాం. మేమందరం కూడా రూరల్ లీన్ క్రికెట్ అనే దాని మీద దృష్టి పెట్టాం. కాబట్టి రూరల్లో కూడా ఇటువంటి విధంగానే చేసి రూరల్లో ఉన్న అవకాశాలు లేని వారికి ఎంతోమందికి అవకాశాలు ఇద్దాం అనుకున్నాం. మేము ఏపీఎల్ దిగ్విజయంగా కండక్ట్ చేశాం. ఏపీఎల్ మేము చెప్పిన 10 మ్యాచ్ల్లో ఏపీఎల్ లేదు. ఏపీఎల్లో సుమారు దాదాపు 20 మ్యాచ్లు కండక్ట్ చేశాం విశాఖపట్నం స్టేడియంలో. ఏపీఎల్లో ఎంతోమంది పేద అంతేకాకుండా చక్కటి క్రీడాకారులు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చారు. ఈ సీజన్ చూస్తే వాటి వివరాలన్నీ కూడా సతీష్ గారు చెప్తారు. బ్రహ్మాండంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ సీజన్లో బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది. ఒక విదేశీ కోచ్ని కూడా తీసుకొచ్చి పెట్టిన ట్రస్ట్ ఇదేదన్నా ఉంటుందే అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్.